పూరా లోకల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. వార్ టూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అప్పటి వరకు ఈ సినిమా పైన అంచనాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి అని అందరూ అంటున్న నేపథ్యంలో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత ముఖ్యంగా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ స్పీచ్ల తర్వాత అంచనాలు ఒక్కటేసారి కొండంత ఎత్తుకెదిగి ఆకాశాన్ని తాకాయని అందరూ అభిమానులు ఇటు సినిమా ప్రేక్షకులు అంటున్నారు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత టికెట్లు టకటకా బుక్ అవుతున్నాయని అయితే అందరూ చెప్తున్న పరిస్థితి. అసలు ఏంటంటే అప్పటి వరకు రోజు సాయంత్రం హైదరాబాద్ లో బీభత్సంగా వర్షం పడుతుంది. మొత్తం ప్రధాన కూడళ్ళు అంటే ఏవైతే జంక్షన్లు ఉన్నాయో అన్ని చెరువుల్లో మారిపోతున్న పరిస్థితి. కానీ ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు 10వ తారీఖు రోజు అయితే అసలు వర్షమే పడలేదు. సాయంత్రం పూట ఎగ్జాక్ట్ గా ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయిపోయినాక సరిగ్గా ఒక 30 నిమిషాలకు భారీ వర్షం స్టార్ట్ అయింది హైదరాబాద్ లో. బీభత్సమైన వర్షం కొట్టింది. అప్పటికి కూడా ఎన్టీఆర్ చెప్తూనే ఉన్నారు స్పీచ్ లో, అదృష్టం కొద్దీ మమ్మల్ని వర్ణదేవుడు కరుణించాడు, వర్షం అయితే రాలేదు అని. ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంటే పంచభూతాల ఆశీస్సులు కూడా ఈ సినిమా మీద ఉన్నాయి. ఒక్క ఎన్టీఆర్ మీదనే కాదు, వార్ టూ సినిమా మీద అంటే హృతిక్ మీద ఉన్నాయి, ఎన్టీఆర్ మీద ఉన్నాయి. ఎందుకు అంటే నార్త్ సౌత్ రెండు సినిమా ఇండస్ట్రీల పెద్ద హీరోలు కలిసి చేస్తున్న సినిమా కాబట్టి ఇద్దరి మీద ఆశీస్సులు ఉన్నాయి. ఎందుకంటే దేశభక్తి కోసం తీస్తున్న సినిమా ఇది వార్ టూ. ఈ సినిమా స్టోరీ ఇంకా పూర్తిగా రివీల్ చేయలేదని, అంటే ట్రైలర్ లో చూపించలేదు, టీజర్ లో చూపించలేదని సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అయితే క్లియర్ గా చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. అటువైపు కూలీ సినిమా కూడా చూస్తే కూలీ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక కొంచెం అంచనాలను తగ్గించింది ట్రైలర్ అని చాలా మంది అనుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అటు సినిమా ప్రేక్షకులు అటు రజనీ ఫ్యాన్స్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేదు ట్రైలర్. కానీ రజనీ కోసం మాత్రం ఖచ్చితంగా చూస్తారు సినిమా, నో డౌట్. దాంట్లో ఇంకా తారాగణం కూడా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఇక ఆ సినిమా స్టోరీ కూడా పెద్దగా రివీల్ కాలేదు ట్రైలర్ లో అని చాలా మంది అనుకుంటున్నారు. ఎక్కడో ఏదో దాస్తున్నారు అని కూలీకి సంబంధించి కూడా లోకేష్ కనకరాజు మీద కూడా డౌట్ పడుతున్న పరిస్థితి. మరి అసలు ఈ రెండు సినిమాలు ఎలాంటి కలెక్షన్స్ ని సృష్టించబోతున్నాయి? 14వ తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటే 14, 15, 16, 17 అంటే ఆదివారం వరకు బీభత్సమైన కలెక్షన్స్ వస్తాయని అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎప్పటి వరకు ఇండియన్ మార్కెట్ లో జరగని కలెక్షన్స్ అన్ని ఈ 4 రోజుల్లో వస్తాయి. ట్రేడ్ అంచనాలు వేస్తుంది. మరి ఏం జరగబోతుంది? మరి కూలీకి ఎక్కువగా టికెట్స్ బుక్ అవుతున్నాయని అయితే అందరూ చెప్తున్న పరిస్థితి. అటు నార్త్ నుంచి మొదలు పెడితే సౌత్ లో, నార్త్ లో అయితే అంటే అటు మన ఎక్కడి నుంచి ఓవర్సీస్ నుంచి మొదలు పెడితే సౌత్ లో టికెట్స్ ఎక్కువగా కూలీకి బుక్ అవుతున్నాయని అయితే అందరూ అంటున్న పరిస్థితి. నార్త్ లో మాత్రం హృతిక్ రోషన్ హవా చూపిస్తాడు. ఎన్టీఆర్ కూడా నార్త్ లో తెలుసు, RRR సినిమా నుంచి బాగానే తెలుసు. తర్వాత దేవరా రిలీజ్ అయింది, దేవరాన్ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ లో హిందీ ఆడియన్స్ ఎక్కువగా చూసారు అని చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మళ్ళీ సీక్వెల్ వార్ తర్వాత 2 సీక్వెల్ కాబట్టి ఖచ్చితంగా చూస్తారు. మరి ఎలాంటి కంటిన్యూయేషన్ ఉండబోతుందని నార్త్ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా చూస్తారు. హృతిక్ సీక్వెల్ అలాగే ఎన్టీఆర్. ఈ విధంగా నార్త్ లో అయితే వార్ 2 డామినేషన్ ఉంటుంది, సౌత్ లో మొత్తం కూలీ డామినేషన్ ఉంటుందని ప్రేక్షకులు అభిమానులు అందరూ అనుకుంటున్న పరిస్థితి. కానీ ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సౌత్ లో ఎన్టీఆర్ ఖచ్చితంగా రికార్డు బద్దలు కొడతాడని అయితే చాలా మంది చెప్తున్న పరిస్థితి. ఎందుకు అంటే ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి ఒక్కటే సైడ్ కాలర్ ఎత్తారు. ఒక్కసారి కాలర్ ఎత్తాక ఇక దించడం ఉండదు, మిమ్మల్ని ఎప్పుడు కాలర్ ఎత్తుకునేలా చేస్తానని కానీ దించేలా చేయనని చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా వార్ 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అయితే ఏకంగా 2 సైడ్ల కాలర్ ఎత్తి చూపించాడు. దీంతో పాటు అప్పటికే హృతిక్ రోషన్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. వెనక నుంచి వచ్చి ఎన్టీఆర్ పక్కన నిల్చొని హృతిక్ రోషన్ కూడా 2 కాలర్ ఇలా ఎత్తి చూపించడం జరిగింది. ఇక అందరికి ఒక సూపర్ ఫ్రేమ్ దొరికింది. నిన్న ఎక్కడ చూడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయిపోయాక ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా, ఫేస్బుక్ లో చూసినా ఆ ఫోటోనే, కాలర్ ఫోటోనే. ఇద్దరు హీరోలు ఇలా కాలర్ ఎత్తుకొని, ఇక ఎన్టీఆర్ అభిమానులు అయితే మా హీరో 2 కాలర్స్ ఎత్తారా, 2 సైడ్ల కాలర్ ఎత్తాడు, ఇక మమ్మల్ని ఆపేది ఎవరు లేరు, మమ్మల్ని ఎవరు ఆపే వారే లేరు అని అయితే ఫ్యాన్స్ అయితే రెచ్చిపోతున్నారు. టికెట్స్ బుకింగ్ కూడా పెద్ద ఎత్తున అవుతున్న పరిస్థితి. ఇక అందరి కళ్ళు ఎన్టీఆర్ ఏ విధంగా కలెక్షన్స్ రాబడతాడు అనేది. ఎందుకంటే ఇక్కడ మన తెలుగులో అందరూ ఇది హిందీ సినిమాని కొంతమంది అంటే ప్రచారం చేసిన ఇది ప్యూర్ తెలుగు సినిమా, డబ్బింగ్ కూడా తెలుగు చాలా క్లియర్ గా ఉంటుంది. ఎన్టీఆర్ చెప్పాడు, మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా క్లీన్ గా తెలుగు వినిపిస్తుంది, ఎక్కడ కూడా ఒక లిప్ సింక్ మిస్టేక్ ఉండదని అందరూ చెప్తున్న పరిస్థితి. డైరెక్టర్ తో సహా ఇక ఈ సినిమాని ఇక్కడ రిలీజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ నాగవంశీతో సహా అందరూ చెప్తున్న పరిస్థితి. అంటే ప్యూర్ ఒక మీరు తెలుగు సినిమాని చూసినట్టు ఉంటుందని. అందరి కళ్ళు ఎన్టీఆర్ పైననే. ఎందుకు అంటే అందరి కళ్ళు అంటే కొంతమంది విమర్శిస్తున్న పరిస్థితి ఎన్టీఆర్ ని. ఎందుకు అంటే ఎన్టీఆర్
మొదటి నుంచి ఆది సింహాద్రి హిట్ కొట్టినప్పటి నుంచి ఎన్టీఆర్ ని చిరంజీవితో బాలకృష్ణతో పెద్ద మా సీరియల్ తో కంపేర్ చేయడం మొదలు పెట్టారు. అప్పటికే ఇండస్ట్రీలో వచ్చి హిట్స్ కొట్టిన మహేష్ బాబు ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ని చిరంజీవి బాలకృష్ణ తోటే ఎందుకు కంపేర్ చేశారంటే మాస్ హిట్స్ కొట్టాడు. ఆది సింహాద్రి లాంటి మాస్ హిట్స్ కొట్టి మాస్ లో ఫ్యాన్స్ ని ఎక్కువగా ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. కానీ యూత్ లో అప్పటి వరకు ఎక్కువ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోల్లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్. వీళ్ళు ఎక్కువగా యూత్ ని అట్రాక్ట్ చేస్తే ఎన్టీఆర్ ఏకంగా మాస్ ని అట్రాక్ట్ చేసి ఒక్కటిసారి పెద్ద హీరో రేంజ్ కి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచే ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ అభిమానులు మాస్ లో బాగా పెరిగిపోయారు. అభిమానులు ఎన్టీఆర్ ని ఎలా చూడాలనుకుంటారంటే ఎక్కడ మా హీరోని మేము కొంచెం తక్కువగా చూసుకోలేము, ఎందుకంటే మా హీరో రేంజ్ అలాంటిది. అంటే అప్పటి నుంచే అలా స్టార్ట్ అయిపోయింది అభిమానుల మనసులో. కాబట్టి మిగతా హీరో ఫ్యాన్స్ కి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎప్పుడు ఏదో ఒక తెలియని వైరం నడుస్తుంటుంది ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఎక్కడైనా. కానీ ఎన్టీఆర్ మాత్రం మిగతా హీరోస్ తో అందరితో బాగుంటాడు. కానీ ఫ్యాన్స్ మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటారు. ఎందుకంటే ఎన్టీఆర్ మొదటి నుంచి ఆ స్టార్డమ్ చూశాడు కాబట్టి ఫ్యాన్స్ కూడా దానికి అలవాటు పడిపోయారు. కాబట్టి ఫ్యాన్స్ ఎప్పుడు ఎన్టీఆర్ ని చిన్నగా చూసుకోలేరు, ఎవరేమన్నా అంటే తట్టుకోలేరు, వెంటనే రియాక్ట్ అవుతారు. అంటే అది స్వతహాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో వచ్చేసింది. కాబట్టి ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మిగతా హీరో ఫ్యాన్స్ అందరూ మేము కూలీ సినిమానే చూస్తాము, ఫస్ట్ డే కూలీ సినిమానే చూస్తామంటే ఎన్టీఆర్ మీరు చూసుకోండి, కూలీ సినిమానే చూసుకొని మా హీరో సినిమా మేము చూసుకుంటాం, ఎవరిష్టం వాళ్ళది అని చెప్తున్నారు. కానీ మీరు మా హీరో సినిమా చూడాలి ప్లీజ్ దయచేసి చూడండి అని అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎక్కడ చెప్తున్న పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ హీరో మీద వాళ్ళకున్న నమ్మకం. ఒక్కసారి టెంపర్ దగ్గర కాలర్ ఎత్తితే మళ్ళీ దేవర దాకా కూడా ఆ కాలర్ దించకుండా ఫ్యాన్స్ ది చూసుకున్న ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే, ఫ్లాప్ లేకుండా టెంపర్ నుంచి దేవర వరకు ఫ్లాప్ లేకుండా సినిమాలన్నీ ఒక రేంజ్ లో తీసుకెళ్తున్న హీరో ఎవరైనా ఉన్నారంటే దేశం మొత్తంలో ఏకైక హీరో ఎన్టీఆర్ అని మాత్రం చెప్పుకోవచ్చని అందరూ ఫ్యాన్స్, ప్రేక్షకులు అయితే చెప్తున్న పరిస్థితి. వన్స్ సినిమాకు హిట్ టాక్ పడితే మాత్రం వార్ 2కి ఎవరు ఆపలేరు ఎన్టీఆర్ మ్యానీ అని. ఎందుకు అంటే మాస్ లో ఉన్న ఫాలోయింగ్ ఎన్టీఆర్ కి అలాంటిది. సినిమా టాక్ తో సంబంధం లేకుండా టికెట్స్ తెంపించగలిగే సత్తా, బుక్ చేపించగలిగే సత్తా హీరో ఎవరైనా ఉన్నారంటే ఎన్టీఆర్ మాత్రమే అయితే అందరూ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా ఎగ్జాంపుల్ దేవరాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ షో అయిపోయిన తర్వాత అంటే ప్రీమియర్ షో, ఫస్ట్ షో ఏదో ఒకటి, ఆ షో అయిపోయాక చాలా మంది వచ్చి నిద్రపోయాను భయ్యా దేవరా సినిమా చూస్తూ అని చాలా మంది చెప్పిన పరిస్థితి. కానీ అయినా కూడా కలెక్షన్స్ రాబట్టాడు అంటే ఎన్టీఆర్ పేరు మీదనే టికెట్స్ మొత్తం తెగాయి అని అయితే అభిమానులు చెప్తారు, ప్రేక్షకులు చెప్తారు. మరి వార్ 2 ఎలాంటి రికార్డ్స్ కొట్టబోతుంది? సినిమా బాగా వచ్చింది, ఎన్నో ట్విస్ట్ ఉంటాయి, దయచేసి ట్విస్ట్లు రివీల్ చేయొద్దు అని ఫ్యాన్స్ కి చెప్తున్న పరిస్థితి ఎన్టీఆర్. అటు ప్రేక్షకులకు చెప్తున్న పరిస్థితి, మీరు అమేజింగ్ ఫీల్ అవుతారు, చాలా సూపర్ గా వచ్చింది సినిమా, ఖచ్చితంగా రికార్డ్స్ కొడతామని అయితే ఎన్టీఆర్ చెప్తున్న పరిస్థితి. మరి అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత అటు కూలీ ఇటు వార్ రెండు పోటాపోటీగా రిలీజ్ అవుతున్న పరిస్థితి. అక్కడ పెద్ద తారాగణమే, ఇక్కడ పెద్ద తారాగణమే. రెండు సినిమాలు హిట్ అవ్వాలని మా పూరా లోకల్ ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాము. ఇక వరుణ్ దేవుడు కరుణించాడు, ఇటు స్పీచ్ బాగా హిట్ అయింది. అటు ఇద్దరు హీరోలు అంటే హృతిక్ కి ఎన్టీఆర్ కి ఉన్న సంబంధం అన్నదమ్ముల సంబంధం అని హృతిక్ రోషన్ రివీల్ చేయడము. హృతిక్ రోషన్ కి నేను ఫ్యాన్ బాయ్ లాంటి వాడిని, ఎప్పుడు కహో నా ప్యార్ హై రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్ బాయ్ గా మారిపోయా, ముఖ్యంగా ఆయన డాన్స్ కి ఫ్యాన్ బాయ్ గా మారిపోయా అని చెప్పడం జరిగింది. ఇలా వారి బంధం గురించి క్లియర్ గా చెప్పడం, ముఖ్యంగా ఎన్టీఆర్ బిర్యానీ వండినట్టు ఎవరు వండలేరని చెప్పడం హృతిక్ రోషన్, ఇలాంటి విషయాలన్నీ రివీల్ అవ్వడము, ఫ్యాన్స్ కూడా ఎన్నో తెలియని విషయాలు నేర్చుకోవడము. గతంలో కూడా ఎంతో మంది హీరోలు ఎన్టీఆర్ గురించి చెప్పడము, ఎన్టీఆర్ మంచి కుక్, మంచిగా ఉంటాడు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. అంటే ముఖ్యంగా ఏంటంటే మాస్ ఫాలోయింగ్, ఎన్టీఆర్ కున్న మాస్ ఫాలోయింగే ఎప్పుడు ఈ గొడవలకి కారణం. ఎందుకంటే ఆ రేంజ్ అలాంటిది కాబట్టి ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో హైలో ఉంటారు. కాబట్టి కామన్ ఒక సినిమా గొడవ ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే గొడవలు అవడం కామన్, ఫ్యాన్స్ మధ్య గొడవలు రావడం కామన్. కానీ సినిమాలు హిట్ అవ్వాలి, సినిమా పరిశ్రమ బాగుండాలి, సినిమా కోసం ఎంతో మంది కార్మికులు పనిచేస్తారు, వాళ్ళ జీవితాలు ముడిపడి ఉంటాయి, ఎన్నో ఫ్యామిలీలు ఉంటాయి. కాబట్టి అటు నార్త్ లో అయినా సౌత్ లోనైనా అన్ని సినిమాలు హిట్ కావాలి. వార్ 2 సూపర్ హిట్ కావాలి, కూలీ సినిమా కూడా సూపర్ హిట్ కావాలి, బంపర్ కలెక్షన్స్ రావాలి. రెండు సినిమాలు, కూలీ 1000 కోట్లు కొట్టాలి, వార్ 1000 కోట్లు కొట్టాలి, సినిమా పరిశ్రమలు అన్ని బాగుండాలని మా పూరా లోకల్ ఛానల్ తరఫున అయితే మేము కోరుకుంటున్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.